కొడుకు ఎత్తారు. నేనేం తప్పు చేయలే నాన్న, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఒకటే టాపిక్, బండి సంజయ్ కొడుకు అయిన బండి భగీరథ్ గురించి, వాడు చేసిన ఒక పనికిమాలిన పని గురించి చాలా వైరల్ అవుతుంది. ఒక పక్క తండ్రి గొప్ప పేరు తెచ్చుకునే పనులు చేస్తూ పదవులు సంపాదిస్తూ ఉంటే, కొడుకు మాత్రం ఆ పేరు పదవిని యూజ్ చేసి తిరిగి తండ్రి పరువు గంగలో కలిపే పనులు చేస్తూనే ఉన్నాడు. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. అలాగే నిజంగా బండి భగీరథ్ తప్పు చేయలేదు అనే దానిలో ఎంత నిజం ఉంది, నిజంగానే ఆ అమ్మాయి తప్పుడు కేసులు వేస్తుందా అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, ఆ తర్వాత మిగిలినవి చెప్తాను. ముందుగా భగీరథ్కి అలానే ఇప్పుడు చెబుతున్న అమ్మాయి మరియు వాళ్ళ ఫ్యామిలీకి మధ్య చాలా మంచి రిలేషన్ ఉంది. ఒకసారి ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. చూశారు కదా, భగీరథని బగ్గి అని పిలుస్తుంది ఆ అమ్మాయి తల్లి. అంతేకాదు వీళ్ళు కలిసి అందరూ గుడులకి గోపురాలకు కూడా తిరిగారు. అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, భగీరథ్ మీద వీళ్ళు కేసు ఫైల్ చేసింది 25 అక్టోబర్ 2025న. అయితే అదే రోజు తన బిడ్డని ఫిజికల్ రిలేషన్ కోసం ఫోర్స్ చేశాడు అని కేసు పెట్టింది. నెక్స్ట్ పాయింట్లో నవంబర్ 13న కూడా ఇలానే ఫామ్ హౌస్లో కలవాలి అని ఇబ్బంది పెట్టాడు అని పెట్టింది. కానీ వీళ్ళు ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత 3 నెలలు గుడులకు ట్రిప్స్కి వెళ్లారు. కానీ అందులో ఈ కేసు పెట్టించుకున్న భగీరథ్ కూడా ఉన్నాడు. అయితే వీళ్ళు శ్రీశైలం వెళ్ళింది నవంబర్ 11న అండ్ తిరుపతి వెళ్ళింది డిసెంబర్ 13న. అలాగే వీళ్ళు కేసు ఫైల్ చేసే 2 వీక్స్ ముందు కూడా వీళ్ళు విజయవాడ అలాగే అరుణాచలం టెంపుల్కి కూడా వెళ్లారు. అయితే కేసు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఇంత కలిసి ఉన్న తర్వాత అసలు కేసు ఎలా పెట్టారు అంటే, ఇక్కడ మరి కావాలని పెట్టారా, లేక వీళ్ళతో ఎవరైనా ఇలా కేసు ఫైల్ చేయించారా, లేక ఇదంతా నిజంగానే జరిగిందా ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు చెప్పింది విన్న తర్వాత మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. మొదట సోషల్ మీడియాలో చిన్న వార్తల్లా కనిపించిన ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసులు, ప్రత్యేక బృందాలు, ఫోరెన్సిక్ దర్యాప్తు, హైకోర్టు బెయిల్ పిటిషన్, రాజకీయ ఆరోపణలు, లుకౌట్ నోటీసులు అనే చర్చలతో భారీ సంచలనంగా మారిపోయింది. ఒకవైపు పోలీసులు భగీరథ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా గాలిస్తుండగా, మరొక వైపు రాజకీయ పార్టీలు ఈ కేసును ఆయుధంగా మార్చుకుని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే చర్చ వినిపిస్తుంది. ఈ కేసు మే 8న ప్రారంభమైంది. బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు చేస్తూ తన మైనర్ బాలికను బండి భగీరథ్ చాలా కాలంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. ప్రేమ పేరుతో దగ్గరవుతూ నమ్మించి మోసం చేశాడని, అనంతరం మెయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్కి తీసుకువెళ్లి లైంగికంగా దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మైనర్ బాలికకు సంబంధించిన వ్యవహారం కావడంతో పోక్సో చట్టంలోని సెక్షన్లను కూడా జోడించారు. ఆ తర్వాత బాధితురాలి వాంగ్మూలం, మెడికల్ రిపోర్టులు, డిజిటల్ ఆధారాలు బయటకు రావడంతో కేసు మరింత సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు బండి భగీరథ్కు నోటీసులు పంపించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోపే బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పారు. కానీ భగీరథ్ మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విచారణకు రాలేదు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు వెంటనే 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కరీంనగర్, హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భగీరథ్ కోసం గాలింపులు చేపట్టారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని అనుమానంతో పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది లుకౌట్ సర్క్యులేట్ అంశం. భగీరథ్ దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని అనుమానంతో పోలీసులు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అవసరమైతే ఎల్ఓసి జారీ చేసి ఎయిర్పోర్టుల్లో అలర్ట్ పెట్టాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కేంద్ర మంత్రికి కుమారుడు కావడంతో ఈ కేసు జాతీయ స్థాయిలో చర్చకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే పోలీసులు కూడా ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తున్నట్టు తెలుస్తుంది. కేసు విషయంలో పోలీసులు పూర్తిగా డిజిటల్ ఎవిడెన్స్లపైనే ఫోకస్ పెట్టారు. బాధితురాలు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వాట్సాప్ చాట్స్, మెసేజ్లు, సోషల్ మీడియాలో కమ్యూనికేషన్, కాల్ డేటా, లొకేషన్ షేరింగ్స్ అన్నిటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫామ్ హౌస్కి వెళ్లే ముందు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరికి కాల్స్ చేశారు, ఎప్పుడు లొకేషన్ షేర్ చేశారు అన్న ప్రతి విషయాన్ని
డీటెయిల్గా చెక్ చేస్తున్నారు. మెయినాబాద్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు సేకరించారు. సెల్ టవర్ సిగ్నల్స్, ఫోన్ మూమెంట్స్, కాల్ డేటా ఆధారంగా భగీరథ్తో పాటు అతడి స్నేహితులు కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళినట్లు గుర్తించినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు స్నేహితులను కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కాగా విచారణకు హాజరు కాకపోవడంపై భగీరథ్ చివరకు స్పందించారు. సాయంత్రం 6 గంటల తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీస్కు లేఖ పంపించారు. తనకు నోటీసులు అందాయని, కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరు కావడంతో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. అయితే చాలా తక్కువ సమయంలో నోటీసులు ఇవ్వడం, అలానే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు రాలేకపోయానని వివరించారు. తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడువని, వాటిని నిరూపించేందుకు కొన్ని కీలక డాక్యుమెంట్లు, సమాచారం సేకరించాల్సి ఉందని పేర్కొన్నాడు. అందుకోసం కనీసం 2 రోజుల సమయం ఇవ్వాలని పోలీసులను కోరాడు. గడువు పూర్తయ్యాక విచారణ అధికారుల ఎదుట హాజరై పూర్తి వివరాలు అందజేస్తానని లేఖలో తెలిపారు. అయితే పోలీసులు మాత్రం దీన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదని సమాచారం. ఇప్పటికే భగీరథ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడు ఆ పిటిషన్పై విచారణ కూడా కీలకంగా మారింది. కోర్టు ముందస్తు బెయిల్ను ఇస్తుందా లేక పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. మరొక వైపు పోలీసులు మాత్రం పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ అనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ కేసు రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారింది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మరియు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తులా బొమ్మతో పాటు పలువురు మహిళా నేతలు డీసీపీ సివి ఆనంద్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు ఇప్పటి వరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం అనుమానాలకు తావనిస్తుందని ఆరోపించారు. మొబైల్ ఫోన్లు, చాటింగ్స్, వీడియోలు, ఇతర డిజిటల్ ఎవిడెన్స్లను వెంటనే స్వాధీనం చేసుకోవడం కూడా విచారణపై అనుమానాలు పెంచుతున్నాయి. అలాగే కరీంనగర్లో జరిగిన హిందూ ఏక్తే యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని భయపెట్టేలా ఉన్నాయని విమర్శించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులకు వెంటనే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత కూడా ఈ కేసుపై ఘాటుగా స్పందించారు. భరత్ విదేశాలకు పారిపోకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుమారుడిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్న సమయంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీతో బండి సంజయ్ ఒకే వేదికను పంచుకోవడం శోచనీయమన్నారు. మరొక వైపు సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు బయటకు రావడం పైన ఆమె స్పందించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం వల్లే అమ్మాయి ఫోటోలు బయటకు వచ్చాయని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఈ కేసు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది. ఇది ఒక హై ప్రొఫైల్ వ్యవహారంగా మారిపోయింది. ఒకవైపు పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తూ దర్యాప్తులను వేగవంతం చేస్తుంటే, మరొక వైపు రాజకీయ పార్టీలు ఈ కేసు ప్రధాన అస్త్రంగా మార్చుకొని పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. భరత్ ఎక్కడా అంటూ పోస్టులు వైరల్ అవుతుండగా, మరొక వైపు కేసుపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం రోజురోజుకి మరింత హాట్ టాపిక్గా మారుతుంది. మరొక వైపు హైకోర్టులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా అందరి దృష్టి నిలిచింది. కోర్టు భగీరథ్కు ఉపశమనం కల్పిస్తుందా లేక పోలీసుల దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్టులు, కాల్ డేటా, చాటింగ్స్, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కేసులను బలపరుస్తున్నట్టు సమాచారం. ఈ ఆధారాలే ఇప్పుడు కేసులో కీలకంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక బాధిత కుటుంబ పరిస్థితి కూడా చర్చనీయాంశంగా మారింది. కేసు బయటకు వచ్చినప్పటి నుండి మీడియా దృష్టి, సోషల్ మీడియా ట్రోలింగ్స్, రాజకీయ ఆరోపణల మధ్య ఆ కుటుంబం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది అని సమాచారం. అందుకే బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులకు ప్రత్యేక రక్షణ కల్పించాలని మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు ఈ కేసులో ఇంకా మరికొందరి పాత్ర ఉందా, ఫామ్ హౌస్కు వెళ్లిన స్నేహితురాలు పాత్ర ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తం ఒకటే ఎదురు చూస్తుంది. భరత్ విచారణకు హాజరవుతాడా, పోలీసులు అరెస్ట్ చేస్తారా, ఫోరెన్సిక్ రిపోర్టుల్లో ఇంకేం బయటపడుతుంది, హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఒక కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. భారీ సంచలనంగా మారిపోయింది. కానీ ఇక్కడ బండి భగీరథ్కు శిక్ష పడాలా వద్దా అన్నది మాత్రం అసలు పాయింట్ కాదు. చట్టం ఉన్నోడికి ఒకలా, లేనోడికి ఒకలా ఎందుకు పనిచేస్తుంది అనేది ప్రశ్న. ముందు ఈ భేదం పోవాలి. ఒక సామాన్య వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు వస్తే పోలీసులు ఇదే విధంగా వ్యవహరించేవారా? ఇదే సందేహం ఇప్పుడు చాలా మందిలో ఉంటుంది. చివరికి ఒక్క మాట, ఆడపిల్లలకు న్యాయం చేయలేని వ్యవస్థలు ఉంటే ఏం ప్రయోజనం? అలాగే మరొక విషయం, ఈ కేసులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కన పెడితే ఫోక్సో కేసు అనేది చాలా ప్రమాదకరం. కనుక దయచేసి మైనర్ బాలికలైనా, మైనర్ బాలులైనా సరే, ఎవరైనా సరే చిన్న వయసులో ప్రేమలు, పెళ్ళిళ్ళు అంటూ వెళ్ళకండి.
ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.